అనుకున్నవన్నీ తారుమారైపోతున్నాయి. నేను అనుకున్నది ఎప్పుడూ ఏది జరగట్లేదు. ఏదైతే జరగాలి అని మనసారా కోరుకుంటానో అది మొత్తం రివర్స్ అయిపోతూ ఉంటుంది. ఈ భూమి మీద నా అంత బ్యాడ్ లక్ ఉన్న వ్యక్తి ఇంకెవ్వరూ ఉండరు. కొన్నిసార్లు మనం అనుకున్న ప్లాన్స్ అన్నీ తారుమారైపోయినప్పుడు, మనం అనుకున్నది అనుకున్నట్లు జరగనప్పుడు ఇలాంటి నిరాశపు మాటలు మన నోట్లోంచి రావడం సహజం. నీవు దేనినైనాను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. యోబు గ్రంథం 22వ అధ్యాయంలో మనం ఈ వాక్యాన్ని చూస్తాం. యోబు స్నేహితుడు ఈ యొక్క మాటలు పలికినట్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేనినైనా యోచన చేసినప్పుడు అది స్థిరపరచబడుతుంది అంట. అంటే దీని అర్థం మనం ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని. ఇంత మంచి బ్లెస్సింగ్ ఎవరికి నచ్చదండి? అయితే ఈ యొక్క ఆశీర్వాదానికి ముందు కొన్ని వచనాలు పైకి చదివినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంటుంది. నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి చెందెదవు అని. నీ హృదయంలోనో, నీ గృహంలోనో, నీ జీవితంలోనో నీవు దుర్మార్గతను పెట్టుకొని భయంకరమైన చెడుతనమును నీ జీవితంలో ఉంచుకొని నేను అనుకున్నది జరగట్లేదు అని బాధపడటం న్యాయమా? నీతిమంతుడు ఏదైనా యోచన చేసినప్పుడు అది స్థిరపరచబడుతుందంట. దేవుడు దానిని స్థిరపరుస్తారంట. మన జీవితాల్లో మనం అనుకున్నవి జరగకపోవడానికి ఎంతసేపు దేవుని నిందించడం, ఆయన మీదే నెపం మోపటం మానుకొని నీ జీవితంలో, నీ గృహంలో ఏ దుర్మార్గత అయితే ఏలుబడి చేస్తుందో ఆ దుర్మార్గతను ఇప్పుడే విడిచిపెడితే నీవు యోచన చేసిన ప్రతిదీ స్థిరపరచబడుతుంది అని యేసయ్య సెలవిస్తున్నారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఈ మాటలు మన జీవితాల్లో స్థిరపరచబడును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.